ఎవరైతే అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల చేత మీ కాయిన్స్ అని ఆన్ టైంలో మైనింగ్ చేసుకోకపోవడం వల్ల బర్నింగ్ అయ్యి మీ కాయిన్స్ అనేవి కూడా పోయినాయో వారందరూ కూడా రికవరీ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. కానీ దాంట్లో కూడా కొద్దిగా ఇంప్లిమెంట్ తెచ్చి, అంటే బేసిక్గా చాలా మంది 6 మైనింగ్లు కూడా ఒకేసారి చేయలేరండి. కొన్నిసార్లు వాళ్ళు పొద్దున్న లెగేసినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు కొన్ని టైల్ సెట్ అవ్వకపోవడం వల్ల 6 మైనింగ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి కూడా ఊరట కలిగించే విధంగాను, అలాంటి వాళ్ళు కూడా కాయిన్స్ వెరిఫైడ్ చేసుకునే విధంగాను, వాళ్ళు కూడా కాయిన్స్ వెనక్కి తెచ్చుకునే విధంగా ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. ఇది మంచి అప్డేట్ అనుకోవచ్చు. ఈ అప్డేట్ ఎలా చేసుకోవాలి, ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా మీరు వచ్చేసి ఒకసారి అప్డేట్ అవ్వకముందు, అప్డేట్ అయిన తర్వాత తేడా ఏంటంటే చూస్తున్నాం. ఇది అప్డేట్ చేయకముందండి ఇక్కడ రికవరీలో 0 ఉంది. ఎందుకంటే నేను బర్నింగ్ అనేది నాకు లేదు, రికవరీ 0 ఉంది. ఇక్కడ హ్యూమన్ మైనింగ్ కౌంట్ ఉంది కదా, ఇది మనకి పక్కకి జరపడానికి కానీ స్క్రోల్ చేయడానికి కానీ ఏ ఆప్షన్లు అనేవి పెద్దగా లేవు. ఓకే, ఇలా కాకుండా ఇప్పుడు అప్డేట్ అనేది వచ్చింది. అప్డేట్ రావాలని ముందు ఒకసారి క్లోజ్ చేస్తున్నాను, అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. అప్డేట్ కూడా చాలా ఫ్రీ అయిపోద్దండి. ఇది నార్మల్గా ఇవన్నీ అప్డేట్ నా వచ్చింది. అప్డేట్ మీద క్లిక్ చేయగానే కొన్ని సెకండ్స్లోనే మనకి అప్డేట్ అనేది అయిపోద్ది. ఇక్కడ మీకు ఇక్కడ కూడా పెద్ద తేడా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ రికవరీ అని దాని మీద వెళ్ళిందో చూసారు, టోటల్ మైనింగ్ సెక్షన్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట. ఓకే, ఇక్కడ మనం పక్కన స్క్రోల్ చేసినట్టయితే మొత్తం మీద 28 సైకిల్స్ అయితే మనం మైన్ చేసినట్టయితే మన కాయిన్స్ మొత్తం కూడా మనకి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరైతే నార్మల్గా మైన్ అయినా అక్కడ మైన్ అయినా చేసుకోవచ్చు. ఓకేనండి, కాబట్టి ఇక్కడ మన అసలు నిజంగా రికవరీ అవుతున్నాయా లేదని మీరు టెస్ట్ చేసుకోవాలంటే పర్సనల్గా అయితే నాకు ఎటువంటి బర్నింగ్ హిస్టరీ లేదు. కానీ టీం ద్వారా హిస్టరీ చూసుకున్నట్టు ఇక్కడ పర్సనల్ తీసేసి రికవరీ చేసుకున్నారు కదా, రికవరీ చేసుకున్నది మా టీం ద్వారా లెక్కేసుకున్నట్టయితే, రెఫరల్ ద్వారా లెక్కేసుకున్నట్టు చూసారు కదా, చాలా మంది అయితే రికవరీలు అనేవి చాలా కాయిన్స్ దాకా చేసుకున్నారు అనమాట. ఓకే, కాబట్టి రికవరీ అనేవి అవుతున్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే మైనింగ్ అనేది మాక్సిమం మీరు ఒకేసారి 6 చేయలేకపోయినా రోజుకు ఒక 4 మైనింగ్లు చొప్పున చేసి మైన్ చేస్తే మీ కాయిన్స్ కొద్దిగా రివర్స్ అనేవి అయితే ఒక రోజు మొత్తం మీద మైనింగ్ చేయడం మానకుండా రోజులో కనీసం ఒక 4-5 సార్లు అయినా చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు కోల్పోయిన కాయిన్స్ అన్ని కూడా రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. మనకి ఎవరికైతే కొన్ని కారణాల చేత మైనింగ్ చేయలేకపోయారో వాళ్ళందరికీ కూడా, ఓకే, వాళ్ళందరికీ కూడా దానివల్ల సెట్ అవుతుంది. కాబట్టి మీరు త్వరగా వెరిఫికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, ఆ ప్రెసెంట్ అప్డేట్ అయితే ఇది మీరు చెక్ చేసుకోవాలంటే సింపుల్గా గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే అఫీషియల్గా మనకి పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అనమాట. గ్రేట్ న్యూస్ ఫర్ యూజర్స్ విత్ బర్నింగ్ రికవరీ రివార్డ్స్. ఓకే, ప్రైవేట్ మైన్ నెట్ లాంచ్ అవ్వకముందే మీ యొక్క కాయిన్స్ని, అంటే బర్న్ అయిన కాయిన్స్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పిందే ఉంటుంది. ఇంకెవరికైనా కావాలనుకుంటే మీరు మొత్తం ఇక్కడ చదువుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఫాలో మై అకౌంట్. థ్యాంక్ యూ. జీకే లుక్స్.